దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల సందడి ఉన్న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ పైన దృష్టి ఉంది. దేశంలోని చాలా ప్రాంతాల నుంచి అటు చూస్తున్నారు. ఎందుకంటే అది ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఇప్పుడు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. కిందటిసారి ఎన్నికలు జరిగినప్పుడు 2019లో 151/175 మెజారిటీ సాధించిన జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వం వహిస్తున్న తెలుగుదేశం, జనసేన, బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పడ్డాం. దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఇన్పుట్స్ మేము పీపుల్స్ పల్స్ తరఫున పోస్ట్ పోల్ సర్వే నిర్వహించాం. వాటి వివరాలు ఎట్లా ఉన్నాయంటే, కూటమి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ మేజర్ పార్ట్నర్గా తెలుగుదేశం పార్టీ ఉండి గత 2-3 నెలలుగా వేడి బుట్టిస్తున్న ఈ కూటమికే ఆధిక్యత, స్పష్టమైన ఆధిక్యత లభిస్తున్నట్టుగా సర్వే గణాంకాలను బట్టి తెలుస్తోంది. అంటే 175 స్థానాలున్న ఏపీ అసెంబ్లీలో తెలుగుదేశంకి సొంతంగా 95 నుంచి 110 స్థానాలు రావడానికి ఆస్కారం, జనసేనకి 14 నుంచి 20 స్థానాలు రావడానికి ఆస్కారం, బీజేపీకి 2 నుంచి 4 అసెంబ్లీ స్థానాలు రావడానికి ఆస్కారం ఉంది. పొత్తుల్లో వీళ్ళు 144 స్థానాల్లో పోటీ చేసిన తెలుగుదేశంకి 95 నుంచి 110 అవకాశం, 21 స్థానాల్లో పోటీ చేసిన జనసేనకి 14 నుంచి 20 వరకు. దేర్ సక్సెస్ రేట్ ఈజ్ మోర్. అట్లాగే 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన భారతీయ జనతా పార్టీకి 2 నుంచి 4, వాళ్ళకి అసెంబ్లీ కన్నా వాళ్ళ దృష్టి పార్లమెంట్లో ఉంది. ఉత్తరాదిలోనూ పశ్చిమ భారతదేశంలోనూ తగ్గుతాయంటున్న సంఖ్యని దక్షిణాదిలో, తూర్పు భారతదేశంలో, ఈశాన్య రాష్ట్రాల్లో పెంచుకోవాలని ప్రయత్నిస్తున్న భారతీయ జనతా పార్టీకి ఎంపీ సీట్ల మీద ఉన్న దృష్టి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సీట్ల మీద లేదు. ఎంపీ సీట్లలో కూడా 25 స్థానాలు ఉన్న ఏపీలో 13 నుంచి 15 సీట్ల వరకు తెలుగుదేశం పార్టీ గెలవడానికి ఆస్కారం ఉంటే, భారతీయ జనతా పార్టీకి 2 నుంచి 5 స్థానాలు రావడానికి ఆస్కారం ఉంటే, 2 చోట్ల పోటీ చేసిన జనసేన ఆ 2 స్థానాలను కూడా లోక్సభ స్థానాలు గెలుచుకునే ఆస్కారం కనిపిస్తుంది. దీంట్లో విచిత్రం ఏంటంటే, 2014లో కూటమి కట్టిన బీజేపీ, తెలుగుదేశం, అప్పుడు జనసేన కలవలేదు, కానీ మద్దతు ప్రకటించింది, పోటీ చేయలేదు. నాటి పరిస్థితులే ఇవాళ కనిపిస్తున్నాయి. ఎందుకంటే 102 స్థానాల్లో తెలుగుదేశం గెలిచి, 4 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచి 2014 ఎన్నికల సంకేతాలే ఇప్పుడు స్పష్టంగా ఉన్నాయి. ఓటు శాతం కూడా మీరు గమనించినట్టయితే ఇప్పుడు కూటమి 42 నుంచి 45% ఓటు షేర్ తీసుకొచ్చుకునే అవకాశం వైఎస్ఆర్సీపీకి కనిపిస్తుంది. ఇది 2019 సిచ్యువేషన్కి కాంట్రాస్ట్. 2019లో 151 స్థానాలు 175లో గెలుచుకున్నప్పుడు స్పష్టమైన 10% ఓటు శాతం వేరియేషన్, ఓట్ షేర్ వేరియేషన్ ఆధిక్యత వైఎస్ఆర్సీపీకి ఉండింది. కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి కూటమికి మధ్య ఒక 8% స్పష్టమైన ఓట్ షేర్ వేరియేషన్ కూటమికి ఆధిక్యత కనిపిస్తుంది. కనుక వాళ్ళు మొత్తంగా కలిపి చూసినప్పుడు 3 పార్టీలను, ఏది తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన, ముగ్గురు కలిపి లెక్కేసినప్పుడు 111 నుంచి 135 స్థానాల వరకు 175లో గెలవడానికి ఆస్కారం కనిపిస్తుంది. 45-60 మధ్య వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడానికి ఆస్కారం కనిపిస్తుంది. ఇది మేము ఎట్లా చేసినాం సర్వే మెథడాలజీ కూడా అంటే నేను బ్రీఫ్గా చెప్తాను. మేము 25 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఒక్కొక్క చోట 3 అసెంబ్లీ సెగ్మెంట్లను తీసుకొని, ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్లో 4 పోలింగ్ బూత్లను తీసుకొని, ఒక్కొక్క బూత్లో 20 నుంచి 25 వరకు సుమారుగా 6,900 శాంపిల్ తోటి 13వ తేదీన పోలింగ్ జరిగితే 16 నుంచి 20 తేదీల మధ్య మేము పోస్ట్ పోల్ సర్వే నిర్వహించినాం. అదొక భిన్నమైన సమాజం ఆంధ్రప్రదేశ్ అనేది. మిగతా తెలంగాణతో పోల్చి చూసినా, భారతదేశంలోని మిగతా భాగాలతో పోల్చి చూసినా అక్కడ ఎలక్టోరల్ అవేర్నెస్ చాలా ఎక్కువ ఉన్న ప్రదేశం అది. మనుషులు గుమ్మనంగా ఉంటారు, అంత స్వేచ్ఛగా, అంత స్పష్టంగా, స్ట్రైట్ ఫార్వర్డ్గా అభిప్రాయాలు వ్యక్తం చేయరు. కానీ శాస్త్రీయ పంథాలో సర్వే మెథడాలజీకి ఉన్న అన్ని పద్ధతులని మేము ప్రామాణికంగా పాటించి తీసుకొచ్చినాం. అయినప్పటికీ కూడా మనోగతం వెల్లడి చేయడంలో కనుక
అక్కడ సమాజం భిన్నంగా ఉండి ఫలితాలు తేడా వస్తాయా అంటే ఎర్రర్ మార్జిన్ వరకు మామూలుగా 3% ఎర్రర్ మార్జిన్ ఐదర్ అప్పర్ సైడ్ ఆర్ లోయర్ సైడ్ ఉంటుంది. అదర్వైజ్ మేము మాత్రం ఈ నంబర్లకే కట్టుబడి ఉంటాం. మళ్ళొకసారి నేను మీకు నంబర్లు గుర్తు చేస్తాను. కూటమిలో భాగస్వామిగా పోటీ చేసిన తెలుగుదేశం 95 నుంచి 110 స్థానాలు, భారతీయ జనతా పార్టీ 2 నుంచి 4 స్థానాలు, 21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన 14 నుంచి 20 అసెంబ్లీ స్థానాలు గెలవడానికి ఆస్కారం ఉంటే, ఇప్పుడు పాలకపక్షంగా ఉన్న వైసీపీ అసెంబ్లీ స్థానాలు 45 నుంచి 60 స్థానాల వరకు గెలిచే ఆస్కారం ఉంది. ఇక ముఖ్యమంత్రిగా ఎవరు అనే క్వశ్చన్ వచ్చినప్పుడు 40% మంది చంద్రబాబు వైపు మొక్కితే 38% మంది జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఒక 12% మాత్రం పవన్ కళ్యాణ్ అని అన్నారు. ఇక ప్రధానమంత్రిగా ఎవరుంటే బాగుంటుంది అనే ఒక ప్రశ్నకు నిర్దిష్టంగా ఆంధ్రప్రదేశ్ వరకు 48% మంది మోదీ వైపు మొగ్గితే 38% మంది రాహుల్ గాంధీ వైపు మొగ్గారు. 10% వ్యత్యాసం మాత్రమే ఉంది. అట్లాగే ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు, ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఆస్కారం ఉంది, అభివృద్ధి ఎవరైతే చేయగలుగుతారు, ఇట్లాంటి అనేక ప్రశ్నలకు కూడా మాకు నిర్దిష్టమైన సమాధానాలు వచ్చినాయి. అవి మేము ఇప్పుడు చెప్పిన గణాంకాలు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ కూటమికి ఎన్ని రావడానికి ఆస్కారం ఉంది, వైసీపీకి ఎన్ని రావడానికి ఆస్కారం ఉంది అని చెప్పిన సంఖ్యలకు అనులోమ నిష్పత్తిలోనే, అంటే సేమ్ ప్యాటర్న్ సేమ్ ట్రెండ్లోనే ఆయా ప్రశ్నలకి కూడా ప్రజల నుంచి సమాధానాలు వచ్చాయి. దిస్ ఈజ్ ఆల్ ఫ్రమ్ పీపుల్స్ పల్స్ డెస్క్.